నిదురపో నా తండ్రి నిదురపోవయ్యా, రామచంద్రుని గాథ జోల పాడెదను. జో 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 నిదురపో నా తండ్రి నిదురపోవయ్యా, రామచంద్రుని గాథ జోల పాడెదను. జో 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 లంకాధిపతి అయిన రావణాధముడు జానకమ్మను తెచ్చి చెరదోసినాడు. రాఘవుని హృదయంబు రగిలిపోయింది, దుష్టులను ఇగిలింప దీక్షబూనాడు. జో 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 హనుమంతుడే ఏగి లంకను కాల్చి, వానరసేనతో వారధిని కట్టే. లంకపై రాముడు ఇల్లెత్తినాడు, రాక్షసుల దృంచి రావణుని కూల్చే. జో 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 దేవతలు పుష్పములు కురిపించినారు, దుందుభి మోతలతో దశ దిశల మ్రోగే. అలాగే నీవునొక రాజువైతేను, పానుగల్ని ప్రతిభ నిలుపరా తండ్రి. జో 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 నిదురపో నా తండ్రి నిదురపోవయ్యా, రామచంద్రుని గాథ జోల పాడెదను. జో 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 మంజరి, అమ్మా, ఈ రోజు ఎందుకో నా చిట్టి తండ్రికి నిద్ర వచ్చుటలేదే? ఎందుకో చేతులు చాపుచున్నాడమ్మా. ఏమి కావాలి నాయనా? చేయి చాచాడు అంటే అంగుళీకము. అంతేనమ్మా. అబ్బా, చిట్టిరాజు చెయ్యి దగదగా మెరిసిపోతుంది. అమ్మా అమ్మా, అలా చూడండి, ఆ నేత్రాలు అచ్చం మన మహారాజు గారి నేత్రాల్లాగే ఉన్నాయి. మంజరి, ఈ సమయమున వార ఇంట నుండిన ఈ పారుగట్టి పట్టడం ముందు ఎన్ని ఉత్సవములు ఎన్ని ఊరేగింపులు జరిగింటడివో కదా. అయ్యో అయ్యో, అదేమిటి తల్లి, బిడ్డను అలా ఒడిలో పెట్టుకుని కన్నీరు పెడుతున్నారు ఎందుకు? ఆ, అయ్యో నా మతి మండ, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏమిటే? గండికోటలో మన వారికి ఈ రోజు విజయం చేకూరిందట. అవునా? ఈ రోజు బయలుదేరి వస్తున్నామని ఎంత శుభవార్త చెప్పావు, వర్తమానం పంపారమ్మా. ఎంత శుభవార్త చెప్పావు మంజరి, ఎంత శుభవార్త చెప్పావు అవును మంజరి. అమ్మా. ఎవరో బసవభక్తుల వల్ల ఉన్నారే, ఆ, నీవు లోనికేగి పళ్ళెరములో భిక్ష నింపుకొని రమ్ము. అలాగేనమ్మా. చిట్టి తండ్రిని నేను నిద్రపుచ్చుతాలే. అలాగే. నిదురపో నా తండ్రి నిదురపోవయ్యా, రామచంద్రుని గాథ జోల పాడెదను. జో జో జో
అదేమిటయ్యా ఆ గంత బొంతాలా దిగేసుకుని వచ్చా చెమట పోయేదటయ్యా నీకు పాము కుపసము లాంటి చీరలు కట్టుకునే మాకే ఎక్కడెక్కడో చెమట బట్టి ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నాం. అయినా ఈ గొడవ అంతా నాకెందుకు కానీ ఇదిగో పట్టు ఎట్టా దాసినా పోనీలే పాపం కదా అని భిక్ష వేస్తుంటే నడు ఇంకొక మల్తాడు అడిగాడట నీలాంటి వాడు ఎవరైతే ఏమి పట్టుకుపోరాదు పట్టు ఏమిటే మంజరి? అమ్మా నేను నీలాగున్నానా? నాకేమన్నా ఇంత చెప్పమ్మ తొందరగా. నువ్వు బాగానే ఉన్నావులే, చెప్పవే అసలు ఏం జరిగింది? అది కాదమ్మా వాడెవడో మంజరి నోర్మయ్యి, ఎప్పుడు కొంటే మాటలేనా? అది కాదమ్మా నేనేమో సానినట వాడేమో సంసారట. మంజరి ఏమిటా కొంటే మాటలు? అది కాదమ్మా మీరేమో భిక్ష వేయమన్నారు, నేను వేయడానికి వస్తేనమ్మా నన్ను భయపెట్టాడమ్మా. మంజరి బసవేశ్వరులను అవమానించకూడదు. బసవ భక్తుల కోపాగ్నికి ప్రపంచ సామ్రాజ్యాలు సైతము గడ్డిపోస్తో సమానమే. వారిని అవమానించకూడదు. చెంపలు వేసుకో. చెంపలు వేసుకో. అసలు వాడి ముఖం చూసారా మీరు? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళలాగున్నాడు. మంజరి నోరు ముయ్యమన్నానా? లోనికి వెళ్ళి మరో పళ్ళెములో దుకూలములు కూడా నింపుకుని రమ్ము. వస్త్రదానం కూడా చేయాలి. ఏమిటి ఇవి చాలక వస్త్రదానం చేస్తారా? అయ్యో 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 తల్లి, నీకు ఎలా చెప్పాలో ఏమిటో. వాడు ఇన్ని కాపురాలు చేశాడో, ఇన్ని కోపలు కూల్చాడో. మంజరి లోనికి వెళ్ళి లోనికి వెళ్ళి పళ్ళెరములో దుకూలములు నింపుకొని రమ్ము త్వరగా. జాగ్రత్తమ్మో జాగ్రత్తమ్మో. బసవ భక్తులతో నాకేం భయమే. వెళ్ళు. జాగ్రత్తమ్మో. నేను జాగ్రత్తలే వెళ్ళవే. స్వామి మంచి చెబ్బర్లు తెలియని అంతఃపుర కాంతలపైన మీ ఆగ్రహం క్షమింపుడు. రాజ్యకాంక్షతో కళ్ళు మూతలబడిపోయినాయి కాదు. గంటను కాస్త విదిలిస్తే గాని దుమ్ము బదలదు. స్వామి ఆడుగంటిపురంలోనే శివభక్తుల తలవంపు. ఇది అవమానం. బసవభక్తులకు భరింపరాని అవమానం. స్వామి బసవేశ్వరుల పట్ల మాకెన్నడూ తిరస్కార భావము కలగదు. స్వామి బసవేశ్వరులు రాణివాసములు పరీక్షించున్నారు కాబోలు. స్వీకరించండి స్వామి. మీ పాపాలకు ప్రతిఫలం మీరే అనుభవిస్తారు. ఆ భిక్షని సంచులో స్వీకరించండి. ఏమా గర్వము? గడప దాటి ఇంట్లోకి వచ్చి భిక్ష వేయకూడదా? రాజున్న గర్వమా? శివ 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 శివ. పానుగంటి రాణులకు కలలో కూడా గర్వం ఉండదు. బసవేశ్వరులు యమనియమాది సాధనలచే కామక్రోధములు జయించిన మీరే ఇట్లనినా నేనేమి చేయగలను? అయినను ఈ గీర దాటి వచ్చుటకు నా ప్రాణేశ్వరుని ఆజ్ఞ లేదు. ఇది వారు యుద్ధమునకు పోవునప్పుడు విధించిపోయినది. స్వామి 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 భర్త మాట జవదాటుట పానుగంటి రాణుల వాడుకల లేని మాట. సూర్య చంద్రులెల్లరూ చూచుచుండా పానుగంటీశ్వరు సాక్షి పలుకుచుండా గీరగీసిన పతి మాట మీరి చెనెడు. గీరగీసిన పతి మాట మీరి చెనెడు. అథమ పత్ని మా వంశమున అరుదు స్వామి. హా 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 స్వామి మహాపరమశివుల భక్తులైన మీరే ఇట్లనిన ఆడు దానను అబలను నేనేమి చేయగలను స్వామి? నేనేమి చేయగలను? పానుగంటి పరమేశ్వర, నా భర్త మాట జవదాటి ఈ గీర దాటన ఈ భిక్ష నిడక
ఈ బసవ భక్తులను తిరస్కరించి పంపివేయుదునా? వీరి కోపాగ్నిలో అయ్యో నేను నా సామ్రాజ్యం. తండ్రి మమామి శరణం త్వమేవ శరణం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవే శరణం. స్వీకరించండి స్వామి. పానుగంటి పతివ్రత పకీరు చేతిలో కుక్క